మనస్సు ప్రశాంతతను పొందుతుంది. దీని వలన మానసిక శారీరక ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయి. ధ్యానం చేయడం వలన జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరిగి పరస్పర సంబంధాలు పెరుగుతాయి. రండి అంతా కలిసి ధ్యానం చేద్దాం. హాయిగా ఆనందంగా జీవిద్దాం. ఎండలోన ధ్యానమంట, వానలోన ధ్యానమంట, అడవిలోన ధ్యానమంట, పిరమిడిలోన ధ్యానమంట, ఏడనైనా 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 ధ్యానమంటారు అన్నలార. ఎప్పుడైనా ధ్యానమంటారు అన్నలార. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసల పైన ధ్యాస. ధ్యానం సర్వరోగ నివారి, ధ్యానం సకల భోగకారి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాది. ధ్యానం చేయడం వలన పరిష్కరించబడతాయి. ధ్యానం చేయడం వలన జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరిగి విన్నది చదివినది బాగా గుర్తుండిపోతుంది. ధ్యానం చేయడం వలన ఆత్మవిశ్వాసం ధైర్యం పెరిగి ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులనైనా నిర్భయంగా ఎదుర్కోగలుగుతాము. ధ్యానం చేయడం వలన సరి అయిన ఆలోచన, సరి అయిన ఆహారం, సరి అయిన ఆరోగ్యం, సరి అయిన జీవన విధానం ఏర్పడుతుంది. ధ్యానం మనిషిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి వైపుకు తీసుకెళ్తుంది. మనుషుల మధ్య పరస్పర సంబంధాలు పెరుగుతాయి. రండి అంతా కలిసి ధ్యానం చేద్దాం. హాయిగా ఆనందంగా జీవిద్దాం. ఎండలోన ధ్యానమంట, వానలోన ధ్యానమంట, అడవిలోన ధ్యానమంట, పిరమిడిలోన ధ్యానమంట, ఏడనైనా